ప్రస్తుతం ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, నకిలీ డాక్టర్ల బెడద ఇప్పుడు పేషెంట్లకు కానివచ్చు, ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళాలనుకునే కావచ్చు, ఎవరికైతే చాలా కూడా ఎవరు అసలు డాక్టరు, ఎవరు నకిలీ డాక్టర్ అనే ఒక ఆలోచన అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. అదేవిధంగా దానికి తోడు వేలల్లో కాదు లక్షల్లో కూడా ఫీజులు దండుకుంటా ఉన్నారు. అది కూడా వాళ్ళు క్వాలిఫైడ్ కాని డాక్టర్లు అని చెప్పి కూడా ఒక చర్చ అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఇంటర్నేషనల్ అథ్లెట్ మనతో ఉన్నారు, పూర్ణిమ మండవ గారు. ఆమెతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతూ ఉంది తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా ఇట్లాంటి హాస్పిటల్ గురించి కావచ్చు, ఇంకా ఇతర విషయాలు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, మీరు చెప్పండి మేడం. అంటే ఇటీవల ఈ ఫేక్ డాక్టర్స్, ఫేక్ హాస్పిటల్స్ అని చెప్పేసి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రచారంలో వినిపిస్తూ ఉంది. సో అసలు ఏంటి మేడం, అసలు నిజంగా ఇట్లాంటివి ఉన్నాయా? ఓకే, సో ఉన్నాయి కాబట్టి ఫైట్ చేస్తున్నాం. బేసిక్గా మనకి ఏదైనా అవ్వచ్చు, అంటే అది ఏ హాస్పిటల్ అయినా అవ్వచ్చు, ఏ క్లినిక్ అయినా అవ్వచ్చు, ఏ ఎస్టాబ్లిష్మెంట్ అయినా అవ్వచ్చు. సర్వీస్ ఇండస్ట్రీలో ఆరోగ్యానికి సంబంధించి మనం డీల్ చేస్తున్నది ప్రజలు వాళ్ళ ప్రాణాలతో. ఎంతో కేర్ఫుల్గా ఉండవలసిన ఇలాంటి సర్వీస్ ఇండస్ట్రీలో మనకి దీన్ని వ్యాపారం చేశారు. ఇదివరకు మనకి వైద్యం అంటే వైద్యో నారాయణ హరి అని, మనకి ఎంత హరిహి అని మనం ఎంత వాళ్ళని దేవుళ్ళ తర్వాత దేవుళ్ళలా చూసేవాళ్ళము. ఆ పరిస్థితి పోయే సిచ్యువేషన్కి కంప్లీట్లీ వాళ్ళని ఒక మెడికల్ మాఫియా అని ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే పరిస్థితికి ఇక్కడున్న కొంతమంది వ్యక్తులు, ఈ కొన్ని సంస్థలు అన్ని చోట్ల ఉంటాయి కదా కరప్షన్ అనేది. ఈ కరప్టెడ్ పీపుల్ వల్ల మిగతా అందరినీ కూడా ఇండస్ట్రీలో అలా అనుకునే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. సరే, దానికన్నా ముఖ్యంగా జరుగుతున్నది ఏంటి? జనాల ప్రాణాలు పోవటం. నిన్నగాక మొన్న ఒక జ్యూసులు తాగి 24 ఏళ్ల యువతి, సన్నగా 18 ఏళ్ల పిల్ల 24 కిలోలకు వచ్చేసి చచ్చిపోయింది. ఇదంటే మీకు ఒక ఉదంతం కూడా చెప్తాను. ఇటీవల మనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఒక వార్త వినిపిస్తూ ఉంది. హెచ్కే క్లినిక్స్ అని చెప్పేసి కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. అందులో ఫేక్ డాక్టర్లు ఉన్నారని చెప్పేసి కూడా. సో మీరు కూడా దాని గురించి మాట్లాడారు. అసలు ఏంటి మేడం నిజంగా సో అట్లాంటి హాస్పిటల్స్ ఉన్నాయా? ఆ హాస్పిటల్లో ఫేక్ డాక్టర్స్ మీరు ఏమైనా గుర్తించారా? ఫేక్ డాక్టర్స్ అని మనము హెచ్కే క్లినిక్ వాళ్ళ విషయంలో ఎగ్జాక్ట్లీ అది పాయింట్ చేయాల. మనం ఏమన్నామంటే డాక్టరేట్ ఉంది అని ఉన్నప్పుడు నువ్వు స్క్రబ్ మీద డాక్టర్ వేసుకోకూడదు. స్క్రబ్ అంటే డాక్టర్స్ వేసుకునే దుస్తులు కదా, వాటి మీద నువ్వు డాక్టర్ అని రాసుకుని స్కిన్ అడ్వైజ్, హెయిర్ అడ్వైజ్ ఇచ్చినప్పుడు న్యాచురల్గా నిన్ను డాక్టర్ అనుకుంటారు. ఎంబీబీఎస్ డాక్టర్ అనో లేదా డెర్మటాలజీ అనో ఏదో స్పెషలిస్ట్ అనుకుంటారు. అది మిస్లీడ్ చేయడం, పబ్లిక్ని మిస్రిప్రజెంట్ చేయడం అని. దానికి ప్రూఫ్గా ఎన్నో ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైన ప్రూఫ్గా ఈ విజయవాడ క్లినిక్ వీళ్ళు ఓపెన్ చేసినప్పుడు దాని ప్రారంభోత్సవంలో ఒక ప్రముఖ యాక్టర్, చాలా పెద్ద ఆయన, గౌరవనీయులైన ఆ వ్యక్తి కూడా వీళ్ళ మాయలో పడిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఆయన స్టోరీ చెప్పారు. అమ్మ హర్షిత, మీ నాన్నగారు ఏరియా అని అడిగితే నేనే సార్ డాక్టర్ని అని తను అన్నారని. హర్షిత, కార్తిక్ ఇద్దరు పక్కపక్కన ఉండగానే ఆయన వీళ్ళిద్దరూ డాక్టర్లు, యంగ్ డాక్టర్లు, వీళ్ళు క్లినిక్ పెట్టారని చెప్పటం అంటే అది ఆయనకు కూడా మిస్లీడింగే. అలాంటి వ్యక్తుల్ని కూడా మిస్లీడ్ చేసే లెవెల్కి జరిగినప్పుడు అవి క్వశ్చన్ చేశాం. అలాగే జిఎస్టీ బిల్లులు, నీకు జిఎస్టీ అయితే ఇంత, క్యాష్ అయితే ఇంత, నువ్వు కార్డ్ మీద పే చేస్తే ఇంత అని చెప్పి జిఎస్టీ, వితౌట్ జిఎస్టీ బిల్లులు ఇస్తున్న నేపథ్యం, నేషనల్ రెవెన్యూ లాస్, క్రైమ్ అది. ఇలా డాక్టర్స్ లేకుండా, డాక్టర్ సర్టిఫికేట్ పెట్టుకుని డాక్టర్స్ లేకుండా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్, అంటే వచ్చి కన్సల్ట్ అయిన దగ్గర నుంచి మొదలుపెట్టి ట్రీట్మెంట్ అయిపోయే వరకు కూడా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ టెక్నీషియన్స్తో, నాన్ డాక్టర్స్తో, ఇప్పుడు స్కిన్ అండ్ హెయిర్ కాబట్టి డర్మటాలజిస్ట్ లేకుండా చేయించడం అనేది మనం వీళ్ళ విషయంలో గమనించాం. అండ్ అది క్వశ్చన్ చేయడమే కాకుండా పక్కా ఆధారాలతో మనం చూపించి క్వశ్చన్ చేసాం. ఇది మూడవది. తర్వాత విక్టిమ్స్. ఇప్పుడు మెడికల్ రికార్డ్స్ గురించి క్వశ్చన్ చేస్తే గత కొన్ని నెలల నుంచి మెడికల్ రికార్డ్స్ ఉన్నాయన్నారు. బట్ మీరు మెడికల్ రికార్డ్స్ మెయింటైన్ చేయని నెలల్లో, సబ్మిట్ చేయని నెలల్లో ఉన్న విక్టిమ్స్, వాళ్ళకు ఒకవేళ విక్టిమ్స్ అంటే ఏంటి, ఇక్కడ సర్వీస్లో డిస్సాటిస్ఫై అయితే ఒకళ్ళకి సాటిస్ఫై అవుతారు, ఒకళ్ళు సాటిస్ఫై అవ్వరు. మీరు డిస్సాటిస్ఫై అయితే దానికి వేరే చట్టాలు ఉంటాయి. కానీ ఇక్కడ విక్టిమ్స్ ఎవరంటే మీరు డాక్టర్లని మోసపోయి వస్తున్న వాళ్ళు. ఫస్ట్ అది వచ్చిన తర్వాత సరైన డాక్టర్లతో మీరు ట్రీట్మెంట్లు చేయించట్లా, వాళ్ళు విక్టిమ్స్.
అలాగే మీరు ఒకవేళ ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వలేదు అంటే ఏ లీగల్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలన్నా వాళ్ళకు ఒక బిల్ ఇవ్వరు, ప్రొసీజర్స్ ఉండవు, ఏం జరిగిందో అర్థం కాదు వాళ్ళకి. ఇలా మీరు చేస్తున్న విషయాల్ని అడుగుతూ వచ్చాం విత్ ప్రూఫ్స్. అయితే నెలన్నర క్రితం అడిగితే ఇప్పటిదాకా ఆన్సర్ చేయలేకపోయారు. ఇప్పుడు వచ్చి కోర్టు సెలవులు ఉన్నాయి, ఇప్పుడు వచ్చి మేము పలానా పోలీస్ వారిని కలుస్తాం, మీరు మా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు అంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే మేము పని చేసే ప్రాసెస్లో మీరు కూడా ఉన్నారు. మీరు మొదటివారు గారు, మీరు చివరి వాళ్ళు కాదు. మేము పనిచేసే ప్రాసెస్లో ఆ తప్పులు తడికలు జరగటం వల్ల మీరు ఆ ప్లేస్లోకి వచ్చారు. కానీ ఎస్ మేడం, నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, వాళ్ళ ఐటీ రిటర్న్స్ కావచ్చు, వాళ్ళ సర్టిఫికేట్స్ కావచ్చు, జిఎస్టీ అవన్నీ ఫైలింగ్ కావచ్చు, అవన్నీ కూడా మీడియాకు చూపించి మేము అన్నీ కూడా ఎక్కడ కూడా ఎథికల్గా కూడా అన్నీ ప్రతి ఒక్కటి ఫాలో అవుతున్నాం రూల్స్ అని చెప్పి కూడా చూపించడం జరిగింది. సో మరి మీరేమో రికార్డ్స్ లేవు అని మీరు అంటా ఉన్నారు. సో ఎట్లా చెప్తారు? ఫస్ట్ జిఎస్టీ గురించి మాట్లాడదాం. మా దగ్గర ఉన్న మల్టిపుల్ వాళ్ళు ఇచ్చిన కన్సల్టేషన్ ఫామ్సే మల్టిపుల్ ఫామ్స్లో రియల్ విక్టిమ్స్ జిఎస్టీ బిల్లు కట్టకుండా, అంటే ఇప్పుడు జిఎస్టీ బిల్లు మేము కట్టామంటున్నారు, బట్ ఇప్పుడు ఈమె విక్టిమ్, ఈమెకి రిజల్ట్ రాలా. ఓకే, ఈమె ఇప్పుడు మా దగ్గర తీసుకొచ్చి అలా బిల్లు ఇచ్చింది, కన్సల్టేషన్ ఫామ్ వాళ్ళు ఇచ్చిన బిల్లు దాంతోపాటు ఇవి ఇచ్చింది. కొంతమంది ఏమో బిల్స్ ఇవ్వాల, ఎందుకు? క్యాష్లో కట్టించుకున్నారు. ఇప్పుడు ఒక ఆమె బిల్ ఇచ్చింది, ఎందుకు? జిఎస్టీలో కట్టించుకున్నారు. సో జిఎస్టీ అంతా క్లియర్ చేశారు, ఒకరితో క్యాష్ ఒకరితో కార్డు మీద కట్టించుకున్నారు. అంటే ఒకటి బ్లాక్ ఒకటి వైట్. అది అడుగుతున్నాం, దానికి సమాధానం ఏది? నిన్న ప్రెస్ మీట్లో మీరు విన్నారా సమాధానం? లేదు. అది ఇవాళ అడగల, మేము వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాక అడగల, నెలన్నర నాడు అడిగాం, సమాధానం లేదు. ఇలా ఈ ప్రెస్ మీట్లన్నీ పెట్టకముందే అటు మొట్టమొదట మాట్లాడిన వినీలా గారితో కానీ, ఆ తర్వాత ఇప్పుడు హెచ్కే వాళ్ళు కానీ, ఇంకో సంస్థలు కానీ, మేము ఫస్ట్ మీడియాకి రావట్లా. వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము వాళ్ళని పాయింట్ చేసిన తర్వాత వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము ఈ కరెక్షన్స్ చేసుకోండి అని అడిగాం. వాళ్ళు కరెక్షన్స్ చేసుకోనప్పుడు గత్యంతరం లేక పబ్లిక్ని అవేర్ చేయాలి. కాబట్టి ఇప్పుడు నీ ప్రాబ్లంతో నువ్వు వ్యాపారం చేసుకోవడానికి, నువ్వు అవినీతి చేయడానికి పబ్లిక్ని బలి చేయకూడదు కదా. ఏ సోషల్ మీడియా అయితే నువ్వు వాడుకుని పబ్లిక్లోకి నేను వచ్చాను, పబ్లిక్లో నన్ను అందరూ రెస్పెక్ట్ చేస్తున్నారంటున్నావు, అదే సోషల్ మీడియాలో నువ్వేంటి అనే ప్రశ్నలు, ఇది మా రివ్యూ, ఇప్పుడు ఇది జరిగింది, నా దగ్గర ఇదిగో ఈ డాక్యుమెంట్ ఉంది, ఈ డాక్యుమెంట్కి ఇదిగో రుజువు ఇది, నేను అడిగిన దానికి ఇది డాక్యుమెంటు, దీని రుజువు ఇది, ఇవి చెప్తున్నాను నేను. పబ్లిక్ అందరూ అవి చూసి అర్థం చేసుకుంటున్నారు. నువ్వు ప్రెస్ మీట్లు పెడుతున్నావు, నువ్వు నాకన్నా ఇప్పుడు దీన్ని ప్రమోట్ చేస్తున్నా, ఇది కరెక్ట్ అని నమ్మి మాతో పాటు నడుస్తున్నా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా నీ దగ్గర నువ్వు కొనుక్కున్న నీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, నీ పార్ట్నర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్లో ఉన్న బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వీళ్ళందరికీ మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా. నా నిజాన్ని నేను చెప్తే జనం వింటున్నారు, నువ్వు డీఫేమ్ అయిపోతున్నాను అంటున్నావు. నాదెంత సోషల్ మీడియా ప్రెజెన్సే లేదు నాకు. కానీ అంత సోషల్ మీడియా ప్రజెంట్ ఉన్నా కూడా వాళ్ళే మమ్మల్నే టార్గెట్గా చేసుకుని సోషల్ మీడియాలో మాపై అసభ్యకరంగా, మాపై అంతే రెప్యుటేషన్ పోయే విధంగా కూడా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు, వైరల్ చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా డాక్టర్కి సంబంధించినటువంటి నెంబర్ను కూడా బయట పెట్టడం వల్ల సో ఆమె కూడా అబ్యూజివ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. సో ఇదంతా ఎవరో కొంతమంది వెనక ఉండి నడిపిస్తున్నారని చెప్పి కూడా అలిగేషన్ చేస్తూ ఉన్నారు. అలాంటి విషయం ఏదైనా జరిగితే ఆ పర్సన్ ఎవరు? ఇప్పుడు ఎవరో కొంతమంది, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, పలానా, ఎందుకు మనం అంత స్పెసిఫిక్గా ఉంటున్నాము, పలానా హెచ్కే, పలానా వినీలా, పలానా వీళ్ళు, పలానా ఎక్స్వైజ్, ఎవరుంటే వాళ్ళ పేరు చెప్పి స్పెసిఫిక్గా చెప్పి ఆ స్పెసిఫిక్గా మనం చెప్తున్నాం. స్పెసిఫై చేయండి, పలానా వీళ్ళు ఇలా చేశారు, స్పెసిఫై చేసుకుంటే మాకు చెప్పే పని లేదు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించినందుకే ఇంతమంది మార్బులన్నీ ఉంది మాకని చూపిస్తున్నారు. ఇది సోషల్ మీడియా డ్రామా, ఇంత చేస్తున్నారు. ఆ మాత్రం ఎవరు మాట్లాడారో వాళ్ళ మీద లీగల్ కేసు వేయటం మీకు చేత అవుదా? దానికి ఇంత రభస ఎందుకు? లేకపోతే ఆ పర్టికులర్ పర్సన్ పేరు చెప్పి ఈ పర్టికులర్ పర్సన్ వల్ల ఇలా జరుగుతుందని చెప్పండి. ఆ పర్టికులర్ పర్సన్ అట్లా ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో మేము వీళ్ళు కరెక్ట్ అని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా అలా అయితే చేయలే. అలా చేసిన వాళ్ళు ఎవరైనా సరే అది తప్పు, అది విమెన్ అయినా ఎవరినైనా సరే అలా మాట్లాడడం అనేది తప్పు. 100% మేము కూడా ఖండిస్తున్నాం.
అండ్ మేడం మీ దగ్గరికి ఎవరైనా విక్టిమ్స్ వస్తారు, సో ఇట్లాంటి ఫేక్ డాక్టర్స్ బారిన మేము పడ్డాము, ఫేక్ హాస్పిటల్ బారిన పడ్డామని చెప్పి మీరు ప్రభుత్వాల దృష్టికి ఏమైనా తీసుకువెళ్ళారా ఈ అంశాన్ని, లేదంటే మీరు వీళ్ళకి కేవలం విక్టిమ్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రమే వదిలేస్తా ఉన్నారా? సో ఎట్లా ముందుకు తీసుకెళ్ళిపోతా ఉన్నారు ఇట్లాంటి అంశాలని? మల్టిపుల్ థింగ్స్ చేస్తున్నాం. ఒకటేంటంటే విక్టిమ్స్ వచ్చి మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ సిచ్యువేషన్ వచ్చింది, మీరు దీనికోసం పోరాడుతున్నారు కాబట్టి మాకు ఏమీ లాభం వద్దు, మాలాగా ఇంకొకళ్ళు నష్టపోకూడదు, ఇదిగోండి మా దగ్గర ఉన్న రుజువులు అని ఇచ్చేవాళ్ళు కొంతమంది మేము ఎంత దూరమైనా వచ్చి ఫైట్ చేస్తాము, కాకపోతే సోషల్ మీడియాకి రాలేమని కొంతమంది, లీగల్గా మేము రెడీగా ఉన్నాము. ఇంకొంతమంది మేము చాలా డబ్బులు నష్టపోయాము, మీరు మాకు హెల్ప్ చేస్తే మేము ముందుకు తీసుకెళ్తాం దీన్ని అని. సో వాళ్ళందరినీ కూడా లీగల్ రూట్స్, అండ్ ఇది హెచ్కే ఒక్కదానికే పరిమితం కాదు, ఎన్నో క్లినిక్స్కి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళందరినీ కూడా లీగల్ రూట్స్లో మన టీమ్స్ని యూజ్ చేసి మనం పంపిస్తున్నాం. వాళ్ళ అడ్వకేట్ వచ్చారు, ఆయన మాట్లాడారు, మీరు ఎవరిని పిన్ పాయింట్ చేసి మీరు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి మీరు ఎవరినైతే లీగల్ నోటీసులు పంపించి ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరి పేర్లు అయితే మీరు మెన్షన్ చేస్తున్నారో, మీ తప్పులు చూడగానే వాళ్ళు వచ్చి మాతో కలుస్తున్నారు. మీరే టీం చేస్తున్నారు, మీరే మా టీంని బలపరుస్తున్నారు. అండ్ మేడం ఫైనల్గా చెప్పండి మేడం, రాబోయే రోజుల్లో సో ఇట్లాంటి ఫేక్ డాక్టర్లపై కావచ్చు, ఫేక్ ఎస్టాబ్లిష్మెంట్స్పై కావచ్చు, సో మీ యొక్క పోరాటం ఏ విధంగా ఉండబోతోంది, లేదంటే కేవలం ఈ 2-3 సంస్థలకు సంబంధించి దీంతో స్టాప్ చేయబోతున్నారా, ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్లో? ఫేక్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద పోరాటం అనేది ఒక విషయం అయితే, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు మనకు యాడ్స్ ఇస్తారు, యాడ్స్ ఎలా ఇస్తారు, కింద డిస్క్లైమర్స్ పెట్టిస్తారు, నీ డిస్క్రిప్షన్ మీద ఉంటుంది, నేను ఇస్తున్నాను బట్ నమ్మకపోవడం, నువ్వు ఇంటెలిజెంట్గా ఉండాలని డిస్క్లైమర్స్ పెడతారు. ఎవరివైనా సరే అన్ని సబ్జెక్టు రిస్క్ అని పెడతారు. ఈ వల్నరబుల్గా ఉంటాం, ఆ టైంకి ఇది కావాలి అనిపించినప్పుడు టక్మని దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యి తీసేసుకుంటాం. సో అవి తప్పేంటి ఒప్పేంటి అందులో, దానివల్ల వచ్చే కష్ట నష్టాలు, సాధక బాధకాలు, ఇవన్నీ కూడా పబ్లిక్కి అర్థమయ్యేటట్టు చేయాలి. సో ప్రతిసారి మనం ఫలానా వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి చేయవసరం లేదు. అది ఇలా జరుగుతున్నాయి పరిస్థితులు, ఇలా పరిస్థితులు జరిగినప్పుడల్లా మనము ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ మన వల్ల అయినంత రన్ చేయటం, మన వల్ల అయినంత అవేర్నెస్ చేయటం చేయాలి. అలాగే ఇప్పుడు దీని ఫ్యూచర్ మీరు అడుగుతున్నారు. సో నేను యాక్టివిస్ట్ రోల్లో రాలా, నేను ఒక అథ్లీట్ని, నాకు కూడా నా సంస్థ నాకు ఉండడమే కాకుండా పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఐఎమ్ మదర్ ఆఫ్ అ టీనేజ్ గర్ల్, ఇంకో కొడుకున్నాడు నాకు, 2 పిల్లలు, ఉమ్మడి కుటుంబం. ఇందులోంచి బయటకు వచ్చి రోజు 14 గంటలు నేను పని చేస్తున్నా. సో 100% ఈ పని టైం తగ్గుతుంది. ఎందుకంటే మీ వల్ల మీ హెల్ప్ వల్ల, మీరు చేసే అలిగేషన్స్, మీరు క్యారెక్టర్ అసాసినేట్ చేసి అయినా సరే నేను నిలబడడం వల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ మూమెంట్లో జాయిన్ అవుతున్నారు. న్యాచురల్గా నా 14 గంటలు 8 గంటలు అవ్వచ్చు, 8 గంటలు 6 గంటలు అవ్వచ్చు, 6 గంటలు 4 గంటలు అవ్వచ్చు, పని ఆపం. బట్ ఇవాళ నేను మొదలుపెట్టింది ఇది ఖచ్చితంగా ఒక ఉద్యమంలో మారి తీరుతుంది. సో ఇది మనం చూస్తూ ఉన్నాము, ప్రముఖ ఇంటర్నేషనల్ అథ్లెట్ అండ్ వెల్నెస్ కోచ్ పూర్ణిమ మాండవ గారు చెప్తా ఉన్నారు. సో చూసాం కదా, సో ఏదైతే ఇట్లాంటి ఫేక్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, ఫేక్ డాక్టర్స్ కావచ్చు, సో వీటిపై తమ పోరాటం ఆగదని, ఇది ఒక ఉద్యమంలా ప్రారంభిస్తామని, కాకపోతే సో దీన్ని ప్రజల్లోకి అవేర్నెస్ మరింత తీసుకువెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇట్లాంటి వాటి బారిన పడకుండా తాము ఇప్పటికే ఇటు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లామని ఇదే అంశాన్ని, అదేవిధంగా ఇట్లాంటి బాధితులు ఎవరైతే తమ దగ్గరికి వచ్చే వాళ్ళకు కూడా వివరించి చెప్తా ఉన్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.